దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 5 రాష్ట్రాల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే కొనసాగుతున్నాయి. బెంగాల్, తమిళనాడులో మాత్రమే అనూహ్యంగా మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో అధికార పక్షం, మరికొన్ని చోట్ల ప్రతిపక్షాలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో బీజేపీ డబుల్ సెంచరీకి దగ్గరలో ఉంది. అధికార టీఎంసీ మాత్రం సెంచరీ స్థానాలకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 106 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఎక్కువ స్థానాలు సాధించిన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రికార్డు సృష్టిస్తోంది. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 56 స్థానాల్లో ముందంజలో ఉంది. ఏఐడీఎంకే 71 స్థానాల్లో ముందంజలో ఉంది. కేరళలో యూడీఎఫ్ 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఎల్డీఎఫ్ 40 స్థానాలకే పరిమితమైంది. అసోం, పుదుచ్చేరి కనుక చూసుకుంటే బెంగాల్లో బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ అయితే కూడా దాటేసి దూసుకెళ్తోంది. దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టుగానే ఫలితాలుండే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, రైట్, ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక ఈ ఎన్నికల ఫలితాలలో బీజేపీ హవా కొనసాగుతుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ను దాటి వాళ్ళకు ఒక అడ్డుకట్ట వేసి మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటేసి బీజేపీకి ఫలితాలు వస్తున్నాయి. ఇక మ్యాజిక్ ఫిగర్ని కూడా ఇప్పటికే దాటి 140 పైగా సీట్ల ఆధిక్యంలో ప్రస్తుతం బీజేపీ కొనసాగుతుంది. ముఖ్యంగా 2011లో బీజేపీకి కేవలం పశ్చిమ బెంగాల్లో 4% మాత్రమే ఓటింగ్ శాతం ఉంది. ఆ తర్వాత 2016కి వచ్చేసరికి అది 16% చేరుకుంది. ఆ తర్వాత 2021కి వచ్చేసరికి అది 38% వరకు చేరుకుంది. ఇక 2026 ఎగ్జిట్ పోల్స్ అవన్నీ చూసిన దాని ప్రకారం 48% పైగా మనకి పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ షేర్ అనేది అక్కడ నమోదైంది. ఇక పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అధికారికంగా ఫలితాల చూస్తే 184 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 93 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. ఇక సిపిఐ 1 స్థానానికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఈ సిపిఐ గతంలో 1977 నుంచి కూడా అక్కడ వరుసగా సీఎం పీఠాన్ని అధిరోహించి ఒక దశాబ్దాల పాటు కూడా సిపిఐ అక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి అక్కడ అధికార పగ్గాలు చేపట్టింది. కానీ ప్రస్తుతం సిపిఐ ఒక్క సీటుకి మాత్రమే అక్కడ కమ్యూనిస్టు పార్టీలు పరిమితమయ్యాయి. అంటే అధికారిక లెక్కల ప్రకారం 184 అంటే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటి బీజేపీకి సీట్లు వస్తున్నాయి. ఇక ఓట్ షేర్ పర్సంటేజ్ని కూడా మనం పరిశీలిస్తే గతంలో బీజేపీకి కేవలం ఇక్కడ 2011లో 4% ఓటింగ్ మాత్రమే వచ్చేది. అది కూడా ఇప్పుడున్న మమతా బెనర్జీ అదే తృణమూల్ కాంగ్రెస్ తోటి బీజేపీ పొత్తులో భాగంగా అప్పుడు 4% అనేది నమోదైంది. ప్రస్తుతం ఇప్పటివరకు పోలైన ఫలితాలది చూస్తే 44.77% బీజేపీకి అక్కడ ఓట్లు ప్రజలు వేశారు. ఓటింగ్ శాతం 44% చేరుకుంది. అంటే 4% నుంచి 44.72% చేరిందంటే 40% దాదాపు ఈ 15 ఏళ్ళ తర్వాత బీజేపీకి ఇంతటి శాతం అనేది వచ్చింది. ఇక ప్రధానంగా అంటే ఒకవైపు అస్సాంలో, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో, ఇక పుదుచ్చేరిలో బీజేపీ కూటమియే అక్కడ అధికార పగ్గాలను చేపడుతుందని ఎగ్జిట్ పోల్ చెప్పాయి. అదేవిధంగా ప్రస్తుతం ఫలితాలు అనేటివి కూడా అదేవిధంగా వస్తున్నాయి. ఇక అస్సాంలో ఇప్పటికే బీజేపీ 79 అధికారిక లెక్కల ప్రకారం బీజేపీకి 79 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అక్కడ కాంగ్రెస్ 24 సీట్లకే పరిమితం అయిపోయింది. అయితే ఇప్పటివరకు ఉన్న ఈ లెక్కల ప్రకారం చూసినా అస్సాంలో బీజేపీ ఇప్పటికే అధికారాన్ని చేపడుతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం 79 సీట్ల పైగా ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే పుదుచ్చేరిలో కూటమిలే ఎక్కువగా ఫలితాలను నిర్ణయిస్తుంటాయి. అంటే కూటమిలేదే అక్కడ ఒక ప్రధాన పాత్ర ఉంటుంది. ఇక్కడ కూడా పుదుచ్చేరిలో కూడా మొత్తం 30 సీట్లు అక్కడ 30 సీట్లకు పోలింగ్ జరిగితే బీజేపీ, ఏఐఎన్ఆర్సీ, అదేవిధంగా ఏఐడిఎంకే ఈ కూటమిలో ఈ 3 పార్టీలకు సంబంధించి కూటమిగా అక్కడ బీజేపీ పోటీలో నిలిచింది. అయితే ఏఐఎన్ఆర్సీ అది ప్రాంతీయ పార్టీగా ఉంది. 9 సీట్లు ఆ పార్టీకి వచ్చాయి. బీజేపీకి పుదుచ్చేరిలో 2 సీట్లు వచ్చాయి. ఇక అన్నా డిఎంకే పార్టీకి ఒక సీట్ వచ్చింది. అంటే మొత్తం బీజేపీ కూటమికి పుదుచ్చేరిలో
ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం అయితే 12 సీట్ల ఆధిక్యంలో ఉంది. అయితే ఇది ఈసీ ఇచ్చిన లెక్కల ప్రకారం ఇక్కడ ఇలా ఉంది. ఇక అంటే ఇప్పటికే ఈ సీట్ల సంఖ్య కూడా ఇప్పటికే పెరిగి కూడా ఉండొచ్చు. అంటే ఒక 15 సీట్ల పైగా పుదుచ్చేరిలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ని కూడా బీజేపీ పుదుచ్చేరిలో దాటిందనే మనం చెప్పుకోవచ్చు. అయితే అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో, అదేవిధంగా పుదుచ్చేరిలో బీజేపీకి ఎటువంటి అడ్డంకి లేదు. కానీ దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా కొనసాగుతుంది. అయితే తమిళనాడులో మాత్రం బీజేపీకి ఆశించిన స్థాయిలో వాళ్ళకి ఫలితాలు రాలేదు. ముఖ్యంగా అధ్యక్షులను గెలిపించుకోలేని పరిస్థితుల్లో బీజేపీ తమిళనాడులో మనకి కనిపిస్తుంది. ఎందుకంటే 2021లో మొదటిసారి ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్న అన్నమలై బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరిన తర్వాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నమలై అధ్యక్షుడిగా ఉండి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అన్నమలై ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా తమిళనాడు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాంట్లో బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న నైనార్ నాగేంద్రన్ వెనుకంజలో ఉన్నాడు. తను 3వ స్థానానికి పరిమితమైనట్టుగా కూడా మనకి ఇప్పటివరకు ఉన్న అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. సత్తూర్ నియోజకవర్గంలో నైనార్ నాగేంద్రన్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు పోటీలో ఉంటే 3వ స్థానానికి పరిమితమయ్యాడు. మొదటి స్థానంలో టీవీకే పార్టీకి సంబంధించిన అభ్యర్థి అజిత్ అక్కడ ముందంజలో ఉన్నాడు. ఇక 2వ ప్లేస్లో డిఎంకే పార్టీకి సంబంధించి ఉంది. అంటే ఇప్పుడు ఒకవేళ అధ్యక్షుడు గెలవాలంటే ఈ 2 పార్టీలను దాటి ముందుకు రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్న ఎన్నికల సరళిని పరిశీలిస్తే అక్కడ బీజేపీ సత్తూర్ నియోజకవర్గంలో గెలిచే ఛాన్స్ ఇంకా లేదని కూడా మనకి తెలుస్తుంది. కేవలం అంటే మొత్తం బీజేపీ అన్నా డిఎంకే పొత్తులో భాగంగా తమిళనాడులో పోటీలో దిగితే 27 స్థానాల్లో బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీజేపీ ప్రస్తుతం అక్కడ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక 2 స్థానాలకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. అంటే ప్రధానంగా దేశవ్యాప్తంగా మోడీ హవా నడుస్తున్నా, బీజేపీ హవా నడుస్తున్నా కూడా తమిళనాడులో బీజేపీకి మాత్రం సరైన పట్టు రాలేదనేది ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే అస్సాంలో అక్కడ ఎలాంటి వేరే ఎవరి అవసరం లేకుండానే అక్కడ బీజేపీ అధికార పీఠాన్ని కైవసం తీసుకుంటుంది. ఇక పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం 184 స్థానాల్లో లీడ్లో ఉంది బీజేపీ. అది ఊహించని అంటే ఒక హోరాహోరీ పోటీగా సాగుతుంది, హంగ్ ఏర్పడుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పారు. కానీ పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాల తర్వాత ఒక అడ్డుకట్టబడింది. మమతా బెనర్జీ అంటే దీదీ అని పిలుచుకుంటారు. ఆ దీదీకి ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ అడ్డుకట్ట వేశారు. ముఖ్యంగా ఎన్నికలు ప్రారంభం కావడానికంటే ముందే పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ ఇక్కడ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా సిపిఐ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన ఓటు బ్యాంకును కూడా తమ వైపుకు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. ప్రధానంగా ఈ 2 అంశాలు, అదేవిధంగా డూప్లికేట్ ఓట్లను తొలగించడంలో దాదాపు 90 లక్షల ఓట్లను ఈసారి ఎలక్షన్ కమిషన్ అక్కడ తొలగించేసింది. అంటే నకిలీ ఓట్లను తొలగించడం, ప్రభుత్వ వ్యతిరేకత ఓటును తన వైపుకు తిప్పుకోవడం, అదేవిధంగా కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో ఓటు బ్యాంకును కూడా తమ వైపు తిప్పుకోవడం, ఈ 3 ప్రధాన అంశాలు ఈరోజు బీజేపీకి పశ్చిమ బెంగాల్లో అధికార పీఠాన్ని సొంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం నేను తెలంగాణ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఉన్నాను. ఇక్కడ సంబరాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మరికొంతమంది బీజేపీ సీనియర్ నాయకులు కార్యాలయంలోనే ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో సాధించిన విక్టరీకి, అదేవిధంగా అస్సాంలో, పుదుచ్చేరిలో వస్తున్న ఫలితాలకి అనుగుణంగా బీజేపీ ఇప్పుడు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతోంది. భవాని. రైట్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.